ఈ ఉదయకాలం అలాగే మన మధ్యలో ఉన్న దైవజనులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మన ధ్యానం నిమిత్తమై ఇర్మియా గ్రంథం తీయండి దయచేసి. బైబిల్స్ ఉన్నవారు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, పేజ్ నెంబర్ 642, పాత నిబంధనలో పేజ్ నెంబర్ 642. నేను 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతున్నాను, గమనించండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువలు ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చును. అటివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. ఒకసారి అందరూ ఆమెనండి. ఆమె మంచిది. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో 2 రకాలైన మనుషులు ఉంటారట. 2 రకాలు. ఒక గుంపు ఎవరంటే, ఒక రకం ఎవరంటే, బాబు ఇది అక్కర్లేదు, ఆఫ్ చేసి. ఒక రకం ఎవరంటే మనుషుల్ని ఆధారంగా చేసుకునేవారు, మనుషుల్ని నమ్మేవారు, మనుషులపైన ఆధారపడేవారు అంటాము. ఇది మొదటి రకం. రెండో రకం ఎవరంటే దేవుణ్ణి ఆధారంగా చేసుకొని దేవుని మీద నమ్మిక ఉంచేవారు. ఇది రెండో గుంపు. ప్రపంచం అంతట్లో ఈ 2 గుంపులు ఉంటాయి. కొంతమంది మనుషులు నమ్ముకుంటారు, కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో ఈ 2 గుంపుల గురించిన ప్రస్తావన జరిగింది. ఇక్కడ ఈ 2 గుంపుల గురించిన వివరణ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఉంది, దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ఎవరైతే శరీరులను తనకు ఆధారంగా చేసుకుంటారో, 5వ వచనంలో ఉంది అది. శరీరులను ఆధారంగా చేసుకోవడం అంటే మనుషులను ఆధారంగా చేసుకోవడం అన్నమాట. ఎవరైతే మనుషుల మీద ఆధారపడతారో, బైబిల్ చాలా స్పష్టంగా రాస్తున్న మాట ఏంటంటే వాళ్ళు శాపగ్రస్తులట. ఇది భయంకరమైన మాట. వాళ్ళు శాపగ్రస్తులు అని అన్నాడు. అంటే వాళ్ళు దేవుని మీద నుండి తమ మనసుని త్రిప్పివేసుకున్నారన్నమాట. దేవుని నుండి తొలగిపోయారన్నమాట. దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకొని మనుషులపైన ఆధారపడటం నేర్చుకున్నారన్నమాట. బైబిల్ ఏం చెప్తుందంటే, అలాగ నువ్వు మనుషులు నమ్ముకుంటే నువ్వు శాపానికి గురైపోతావు. బైబిల్ చెప్తాం, నిన్ను సృష్టించిన దేవుని యందు నీకు విశ్వాసం ఉండకుండా, దేవుని పైన నువ్వు ఆధారపడకుండా
తుచ్చమైన మానవుని నమ్ముకుంటే నువ్వు పాడైపోతావు, నువ్వు నాశనానికి గురైపోతావు, నువ్వు శాపానికి గురైపోతావు అని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకని? ఎందుకు మనం మనుషులు నమ్ముకుంటే ఓడిపోతాం? ఎందుకు మనం మనుషుల మీద ఆధారపడకూడదు? ఎందుకు మనుషుల్ని మనం నమ్ముకొని వాళ్ళ మీద మన యొక్క విశ్వాసాన్ని పెట్టి మనం ఎందుకు జీవించకూడదు అంటే ఇక్కడే ఒక మాట ఉంది. ప్రథమమైన మాట ఒకటి రాయబడి ఉంది. అదేమిటంటే 9వ వచనంలో మీరు గమనిస్తే, హృదయము అన్నిటికంటే చాలండి, అక్కడ ఆపండి. ఏమంట? మనుషుని యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైంది. కనుక మానవుడు తన హృదయం మంచిది కాదు, తన మనసు మంచిది కాదు. మానవుడు ఎప్పుడు ఎలాగ ఆలోచిస్తాడో ఎవడికి తెలియదు. మానవుడు దురాలోచన కలిగిన వాడు, మానవుడు యథార్థమైన వాడు కాదు. ఈ యథార్థంగా లేని మానవుని పైన నువ్వు ఎలాగ నమ్మిక ఉంచుతావు అంటున్నాడు దేవుడు. అది సంగతి. వీడు చెడిపోయిన వాడు, భయంకరమైన వ్యాధి కలిగిన వాడు, వీడు పాపమనే వ్యాధితో బాధపడుతున్నవాడు. అలాగే ఆదికాండం తీయండి, మనుషుని గురించి 2 మాటలు చూద్దాం మనం. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి దయచేసి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. చాలండి. ఏమంటారు? నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పది. చూసారండి, నరులు చెడిపోయిన వారు. నరుల్లో మంచితనం లేదట, మనిషిలో మంచితనం లేదు. ఎందుకంటే మనుషుడు దేవుడు చెప్పినట్టుగా పుట్టిన దగ్గర నుండి మనుషుడు పాపపు స్వభావంతో పుట్టాడు. ఇలాంటి మనుషులను నమ్ముకోవడం ప్రమాదకరం అన్నాడు దేవుడు. వాని హృదయంలోని ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డవే. వాడు మంచి చేస్తాడని అనుకోబాక, వాడు ఎప్పుడు ఒకేలా ఉంటాడని అనుకోబాక. ఈ మనిషిని నువ్వు నమ్ముకుంటే నువ్వు మోసపోతావు అంటున్నాడు దేవుడు, మోసపోతావు అంటున్నాడు. కనుక శరీరులను ఆధారముగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులు అంటే ఎవరంటే మనుషులే. ఇంకొక మాట, మనం లోపలికి వెళ్ళడానికంటే ముందుగా మనిషిని నమ్ముకుంటే ఏం జరుగుద్దో తర్వాత చెప్తాను. దానికంటే ముందుగా మనుషుని యొక్క స్వభావం మళ్ళొకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నేనే చదువుతాను ఇప్పుడు వినండి. 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. అందరూ త్రోవ తప్పేశారు, పనికిమాలిన వాళ్ళు అయిపోయారు, మేలు చేసేవాళ్ళు లేరు. గొంతుకు తెరిచిన సమాధి, నాలుకతో మోసం చేస్తారు. వాళ్ళ పెదవుల క్రింద సర్పం ఉందన్నాడు. సర్ప విషయం. నోటి నుండా శాపమే, వాళ్ళ నోటి నుండా పగ ఉందంటున్నాడు దేవుడు. వాళ్ళ పాదాలు రక్తము చిందించడానికి పరిగెడతాయట, నాశన మార్గంలో వాళ్ళు నడుస్తారట. వాళ్ళకి దేవుని భయం లేదట. హలో, వింటున్నారా? ఎవరు వీళ్ళు? మనుషులు, ఈ లోక మనుషులు. దేవుని దృష్టిలో ఏ మనుషుడు నీతిమంతుడు కాదు, ఏ మనిషిలో మంచి లేదు. వాటి నోరంతా విషం అన్నాడు దేవుడు. వాళ్ళ నోరంతా విషం అన్నాడు. వాళ్ళకి దేవుని భయం లేని మనుషులు అన్నమాట. ఇలాంటి మనిషిని మనం ఆధారంగా చేసుకుంటే ఎంత ప్రమాదమో ఆలోచన చేయండి. అసలు వీడిని ఎక్కడ నమ్మేది? ఇలాంటి వాడిని, ఇంత చెడ్డోడిని ఎలాగ నమ్మేది? వీని మీద ఎలాగ ఆధారపడేది? వీనిలో ఏ మేలు లేదే, దేవుని భయం లేదే, వీనిలో యథార్థత లేదే. ఇలాంటి మనిషిని మనం ఎట్లా నమ్ముకుంటామండి? యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం తీయండి. కీర్తన 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు, పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోవుదురు. చూసారండి?
తల్లి గర్భంలో పుట్టినవాడట విపరీతమైన బుద్ధి కలిగినవాడట. మనుషుడు ఎవరు? విపరీతమైన బుద్ధి. ఇట్లాంటి బుద్ధి ఎవడికి ఉండదన్నమాట. ఇంత భయంకరమైన బుద్ధి కలిగినవాడు, ఎప్పుడు అబద్ధాలు ఆడేవాడు. వీడిని ఎలాగ నమ్ముకుంటావు అంటున్నాడు దేవుడు. వీడిని ఎలాగ నమ్ముకుంటావు ఈ మనుషుని? ఆడెవడైనా కానివ్వండి, ఆడు నీ స్నేహితుడు కావచ్చు, నీ కుటుంబ సభ్యుడు కావచ్చు, నీ బంధువుడు కావచ్చు, నీతో కలిసి పనిచేసేవాడు కావచ్చు, ఆడు నమ్మడానికి లేదన్నాడు దేవుడు. ఎందుకంటే ఒకసారి మీకా గ్రంథం తీయండి, ఒక చక్కని మాట చూపిస్తాను. అక్కడ 766 పేజీ నెంబర్, మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 767 పేజీ నెంబర్ 767, 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. స్నేహితుని యందు నమ్మిక ఇప్పుడు జాగ్రత్తగా వినండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. హలో 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 ఎంత భయంకరమైన మాటలండి. ఏమన్నాడు? స్నేహితుని నమ్ముకోవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దు అన్నాడు. వాడు ఎంత మంచివాడైనా నీ స్నేహితుడిగా ఉండి ఎంతకాలంగా నీకు బెస్ట్ ఫ్రెండ్ అని అనిపించినా ఆయన నమ్మడానికి లేదన్నాడు. ఏట్రా అంటే ఇంకొక భయంకరమైన మాట ఏంటంటే, నీతో కలిసి పడుకునే ఆమెను కూడా నమ్మొద్దు అన్నాడు. అంటే నీ భార్యలు భర్తలు కూడా నమ్మడానికి లేదు. సరే, ఇక్కడ ఆయన గురించి రాయలేదు, ఆమెను గురించి రాశారు. అయినా కూడా నేను మీకు కొంచెం సపోర్ట్ చేస్తున్నాను. భర్తను కూడా నమ్మడానికి లేదు. మనతో కలిసి సంసారం చేస్తున్న వాళ్ళని కూడా నమ్మడానికి లేదట. కొన్నిసార్లు వాళ్ళు కూడా మోసం చేస్తారని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ తర్వాత మాట 6వ వచనం, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. చూసారండి మనుషులు ఎంత భయంకరం. ఎవరి ఇంటి వారు వారికే విరోధులైపోతున్నారు. అత్త కోడలికి విరోధం, కోడలు అత్తకి విరోధం, తల్లిదండ్రుల మధ్య పిల్లలకి మధ్య తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి అక్కజనులకి మధ్య విరోధం. ఇలాగ విరోధ భావాలు ఏర్పడి ఎవ్వరి మనసు కూడా మంచిది కాదన్నట్టుగానే ఉంది దేవుని బిడ్డలారా. ఇలాగ ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు చాలా ఆలోచించి మనందరికీ ఈ ఉదయకాలం ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నువ్వు మనుషుని నమ్మొద్దు అన్నాడు. ఒకసారి అందరూ ఆమెనన్నాడు. మనుషులు నమ్ముకోవద్దు అన్నాడు. నరులను ఆశ్రయంగా తీసుకోవద్దు, నరుల మీద ఆధారపడద్దు. నువ్వు దేవుణ్ణి నమ్ముకో. ఆమెనను నువ్వు దేవుణ్ణి నమ్ముకో. మనుషుల మీద ఆధారపడటం మంచిది కాదన్నాడు. కీర్తన 118వ కీర్తన తీయండి ఒకసారి. 118వ కీర్తన 8-9 వచనాలు గమనించండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. మనుషులు, రాజులు 2 పదాలు ఉపయోగించాడు. మనుషులు అంటే ఇప్పుడు మనం మనుషులందరినీ చూసాం. మరి రాజులు అంటే ఎవరు? రాజులంటే అధికారంలో ఉన్నవాళ్ళు కూడా, రాజకీయ నాయకులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, నువ్వు ఎవరి కింద పనిచేస్తున్నావో వాళ్ళు కావచ్చు, నీ పైన అధికారులు కావచ్చు, నువ్వు వాళ్ళని కూడా నమ్మొద్దన్నాడు దేవుడు. మనుషులను నమ్మొద్దు, అధికారంలో ఉన్నవాళ్ళు ఏదో చేసేస్తారు అనుకోబాక. ఈ ఎమ్మెల్యే నా బాగా తెలుసు, ఈ ఎంపీ గారు నా బాగా తెలుసు, చీఫ్ మినిస్టర్ మా మామగారు అంటే కుదరదు, ఎవడేం చేయాలంటున్నాడు దేవుడు. వాళ్ళని నువ్వు నమ్ముకోవద్దు అంటున్నాడు దేవుడు. వాళ్ళని నమ్ముకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎంత ఆలోచించి మనకి ఈ మాటలు చెప్తున్నాడో జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. ఇందాక మనం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూసాం కదా, అక్కడ రండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంకి రండి. అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది మనుషుల గురించి. 11వ వచనం,
న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొని ఆగండి, అక్కడ ఆపండి. ఎలా సంపాదిస్తాడట ఆస్తి? న్యాయ విరోధంగా. మనుషుడట హీ ఎర్న్స్ డిస్ఆనెస్ట్లీ అనే మాట. అన్యాయంగా డబ్బు సంపాదిస్తాడు ఈ మనుషుడు. మోసం చేసి డబ్బు సంపాదిస్తాడు ఈ మనుషుడు. ఇలాగా మోసం చేసేవాడు నీకు మేలు చేస్తాడని నువ్వు ఎలాగనుకుంటున్నావు అంటాడు దేవుడు. అది మోసం చేసి బ్రతికేవాడు నీకు ఎట్లా మేలు చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి ఎవరైనా మనుషుని నమ్ముకుంటే ఆ వ్యక్తికి కలిగేదేంటి, ఆ వ్యక్తికి వచ్చే నష్టం ఏంటో చూద్దాం. మనుషులు నమ్ముకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అది చెప్తాను ముందు. ఆ తదుపరి దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో కూడా చెప్తాను. అన్నీ కూడా ఈ ఇర్మియా గ్రంథం నుండే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు 17వ అధ్యాయంకి రండి దయచేసి. ఏది? ఇర్మియా గ్రంథమే 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 6వ వచనం. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మొట్టమొదటి మాట అక్కడ ఆపండి. ఎడారిలో వాడట మనుషుని నమ్ముకునేవాడు, శరీరాలను తనకు ఆధారంగా చేసుకునేవాడు. వాడు ఎలాగుంటాడంటే వాడి జీవితం ఎడారిలో అరుహ వృక్షం అన్నాడు. అరుహ వృక్షం అంటే ఏంటంటే ఎడారిలో పెరిగేటువంటి ఒక చెట్టు పొద లాంటిది అనమాట. అది పొద. అది దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అది నీడనివ్వదు, ఫలం ఇవ్వదు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. దేవుని బిడ్డలారా, అంటే అలాగా ఉపయోగము లేనటువంటి వాడుగా అయిపోతాడు. ఆ ఒక పొద, వేస్ట్ ల్యాండ్లో ఒక పొద లాంటిది అనమాట. అలాగా మనుషులు నమ్ముకునేవాడు జీవితం కూడా వ్యర్థమైపోద్ది అన్నాడు. మనుషులు నమ్ముకునేవాడు ఎవడికి ఉపయోగకరంగా ఉండలేడు అన్నాడు. వాడి జీవితంలో ఫలం ఉండదు అన్నాడు. వాడి వల్ల ఎవడికి ఉపయోగం ఉండదు అన్నాడు. మనుషులు నమ్ముకుంటే వాడి వల్ల ఎవడికి ఉపయోగం ఉండదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక భయంకరమైన మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, మీరు 6వ వచనం తర్వాత మాట చూడండి. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఏమండో ఇది ఎంత భయంకరం అండి. మేలు వచ్చినప్పుడు అంటే కనబడదట. మీరు ఊహించుకోగలరా? అంటే నేను దీని గురించి కాసేపు ఆలోచన చేస్తాను ఈ మధ్య. దీన్ని ధ్యానం చేసేటప్పుడు మేలు వచ్చినప్పుడు కనపడదంటే అర్థం ఏంటి? నువ్వు ఆ అధికారి సహాయం చేస్తాడు, ఈ అధికారి సహాయం చేస్తాడు, ఈ రాజకీయ నాయకుడు సహాయం చేస్తాడని నువ్వు అనుకుంటూ ఉంటావు, చూసావా? అలాగ అనుకున్నప్పుడు కొన్నిసార్లు అట్ట సరిగ్గా ఇంటర్వ్యూ టైంలో నీకు లెటర్ వస్తుంది కానీ నీ దాకా అందదన్నమాట. పోస్ట్ మ్యాన్ నీకు ఇవ్వలేడు, లేకపోతే కొరియర్ మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉండవు. ఇంటర్వ్యూకి పిలుపు వస్తుంది, ఉద్యోగం వచ్చిందని లెటర్ వస్తుంది. ఆ లెటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు ఇంట్లో ఉండవు, లెటర్ వెనక్కి వెళ్ళిపోద్ది. మేలు వస్తుంది కానీ ఆ మేలు నీకు దొరకదు అన్నాడు. మేలు వస్తుంది కానీ నీకు కనపడదన్నాడు. ఇదేదో ఒక కార్యం జరుగుతుంది నీ జీవితంలో, ఆ కార్యము మేలు కొరకే దేవుడు ఏర్పాటు చేసి పెడతాడు. ఇది మేలు కొరకు అని నీకు అనిపించదు, నువ్వు దాన్ని దాటి వెళ్ళిపోతావు అన్నాడు. ఎంత భయంకరం అండి ఇది, ఎంత భయంకరం. ఒక వ్యక్తికి మేలు దగ్గర దాకా వచ్చి కనపడకపోతే ఎంత దౌర్భాగ్యం. చూసారా? అంటే నువ్వు మనుషులు నమ్ముకుంటే ఇలాగ జరుగుద్ది అన్నాడు. వచ్చినట్టుగా ఉంటుంది రాదు, కనపడినట్టుగా ఉంటుంది కనపడదు, జరిగినట్టుగా ఉంటుంది జరగదు. దేవుడు అంటున్నాడు వాళ్ళని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది నీ బ్రతుకు అన్నాడు. వాళ్ళని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది అన్నాడు. ఇంకొకటి దాని తర్వాత జరిగే మాట ఏంటంటే, వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. అంటే అర్థం ఏంటి? నిర్జనము అంటే ఏంటో తెలుసా అండి? జనము లేని స్థలం అన్నమాట. నిర్జనమైన చవిటి భూమి, దీని అర్థం ఏంటో తెలుసా అండి? మనుషులు నమ్ముకుంటే ఒక రోజున నీతో ఎవడు ఉండడంట. మనుషులు లేని ఒక పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు అన్నమాట. అంటే ఎవడు సహాయపడని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నా అన్నవాడు ఎవడు నీకు కనపడ్డు ఒక దినాన్న. నిర్జనమైన భూమిలో నిలబడ్డట్టుగా ఉంటుంది అన్నమాట. నీ చుట్టూ ఎవరు ఉండరు, నువ్వు ఒంటరివాడు అయిపోతావు. జాగ్రత్త.
అయ్యో నేను ఫలానా నమ్ముకున్నాను, నా స్నేహితులు నమ్ముకున్నాను, నా బంధువులు నమ్ముకున్నాను, మా అన్నగారు నమ్ముకున్నాను, మా మామగారు నమ్ముకున్నాను, నాతో కలిసి పనిచేసే అతను నమ్ముకున్నాను, నేను ఆ నాయకుడిని ఈ నాయకుడిని నమ్ముకున్నాను. ఇప్పుడు ఎవడు నాతో లేడే అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది, ఎంత దౌర్భాగ్యమైన స్థితి. మేలొస్తే కనపడపోవడం ఏంటి, అప్పుడు దాకా ఉన్నోడు లేకపోవడం ఏంటి, మనం ఒంటరి వాళ్ళం అయిపోవడం ఏంటి? దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? శరీరులను తమకు ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. ఓ ప్రక్క నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు ఉండగా, నిన్ను ప్రేమిస్తున్న ప్రభు ఉండగా, నీ గురించి ఆలోచిస్తున్న ప్రభు ఉండగా, నీకోసమే తన రక్తాన్ని చిందించిన ప్రభు ఉండగా, ఎల్లప్పుడూ నీ గురించి చింతిస్తున్న ప్రభు ఉండగా, నువ్వు మనుషుని వైపు ఎందుకు చూస్తున్నావు అంటున్నాడు ప్రభు. నువ్వు ప్రభు వైపు చూడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ప్రభు వైపు చూడు చాలు. పోయిన సంవత్సరం చాలామంది నమ్మావు, నువ్వు నమ్మిన వాళ్ళందరూ నిన్ను మోసం చేశారు. నువ్వు అనుకున్న వాళ్ళు ఎవరు నీ దగ్గర లేరు, నువ్వు అనుకున్న వాళ్ళు ఎవరు నీకు సహాయపడలేదు. మోసం చేశారు, డబ్బు తీసుకొని మోసం చేశారు. నేను నిన్నటి రోజున తణుకులో ఉన్నాను, అక్కడ కూడికల్లో ఉన్నాను ప్రసంగం చేస్తూ. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, పెద్ద ఆఫీసర్ హైదరాబాదులో. ఆయన మీటింగ్కి వచ్చాడు, తణుకు మీటింగ్కి. ఆయన భోజనం చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటన్నాను, మా సొంత అత్తగారే డబ్బు అవసరమైనప్పుడు నేను ఆమెకి 40 లక్షలు ఇచ్చాను. ఈ 40 లక్షలు అన్నీ ఆన్లైన్ పేమెంటే జరిగింది, మొబైల్లోనే గూగుల్ పే. 40 లక్షలు చేశాను, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడప్పుడు ఇలాగ ఇస్తూ 40 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు ఆమె భర్త చనిపోయాడు, ఎవరి ద్వారా ఆమెకి ఇచ్చానో వాళ్ళ కొడుకు ద్వారా ఇచ్చాడట. ఆ కొడుకు ఇచ్చిన డబ్బులన్నీ రాసి పెట్టుకున్నాడంటే ఎక్కడో. వాళ్ళ కొడుకు చనిపోయాడు, అత్తగారి కొడుకు చనిపోయాడు. ఇప్పుడు ఈయన వెళ్ళి, అత్తయ్య నాకు రావాల్సిన డబ్బు ఇవ్వండి, ఆగు మా కొడుకు ఎంత రాసుకున్నాడో చూస్తాను అందంట. అని వాడు కొడుకు డైరీ తీసి రాసి చూస్తే అందులో 8 లక్షలు రాసాడంట. వాడు 40 లక్షలకి వాడు 8 లెక్క వేసుకున్నాడట. 8 లక్షలే రాసుకున్నాడు కనుక నీ దగ్గర 8 తీసుకున్నాడు అంటదంటే. ఆమెకు కూడా తెలుసట ఈయన 40 లక్షలు ఇచ్చినట్టుగా. కానీ 8 లక్షలే నాకు ఇక్కడ కనబడుతున్నాయి కనుక నీకు 8 ఇస్తానని చెప్పి ప్రస్తుతానికైతే ఒక 4 ఇచ్చిందట. ఇంకో 4 తర్వాత ఇస్తానంటుందట. ఈయన కంగారు పడిపోయాడు, ఎంత వేదనకు గురైపోయాడో తెలీదు. ఇప్పుడు ఆమెతో ఎవరు మాట్లాడాలా, ఎలా? నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, బ్యాంకులో ఎంత డబ్బు వేసానో ఎప్పుడు వేసానో అంత, నాకు అదంతా చెల్లదంటదట. మా అబ్బాయి ఏం రాసుకున్నాడో అదే ఇస్తానంటదట. మా అబ్బాయి ఏం రాశాడో అదే ఇస్తా. చూసారా, సొంత కుటుంబీకులే నిన్ను మోసం చేస్తారు. నమ్మడానికి లేదన్నాడు దేవుడు, నమ్మడానికి లేదు. నరులను ఆశ్రయిస్తే అది నీకు ప్రమాదం. దేవుని బిడ్డ, ఒక రోజున ఎవరు నీతో నిలబడరు, నీకెవరు సహాయకరంగా రారని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అయితే మనం విశ్వాసులంగా, ప్రభువుని ఎరిగిన వారంగా, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలంగా మరి మనం ఏం చేయాలంట? ఇప్పుడు మళ్ళీ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయానికి రండి. 17వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆగ అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఎంత చక్కని, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఇందులో అనుమానం ఏం లేదు, ఇందులో అనుమానం ఏం లేదండి. ఓయ్, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. నిజమే, ఈ సంవత్సరం ప్రారంభ నెలల్లోనికి మనం వచ్చేసినప్పుడు ఒక నెల అయిపోయింది, 2వ నెలలో ప్రవేశించాం. వెనక్కి తిరిగి చూసుకుంటున్నాం, 2023వ సంవత్సరం ఎట్లయిపోయిందో చూసుకుంటున్నాం, ఎలాంటి పరిస్థితుల నుండి వచ్చామో చూసుకుంటున్నాం, ఎవడెవడు నన్ను మోసం చేశాడు,
ఎవడెవడు మాట తప్పాడు, ఎవడెవడు నన్ను పడేశాడు, నన్ను ఇరకాటంలో పెట్టాడు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నావు నువ్వు. ఇప్పుడు మళ్ళీ బుద్ధి తెచ్చుకోవాలా. ఈ సంవత్సరం బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలా? మళ్ళీ నరుల వైపు చూడొద్దు అన్నాడు. అందరూ ఆమెనండి, నరుల వైపు చూడు. ఎవరి వైపు చూడాలా? ఇక్కడ ఏం రాశాడు మాట? యెహోవాను నమ్ముకొనువాడు. ఈ మాట అందరు చెప్పండి, నా వెనక చెప్పండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మళ్ళీ చెప్పండి, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఇందులో అనుమానం ఏం లేదు. నిన్ను ఆయన మోసం చేయడు. ఆయన మాట తప్పేవాడు కాదు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదన్నా చేస్తానంటే చేసేస్తాడు అంతే. ఆశీర్దిస్తానంటే ఆశీర్దిస్తాడు. మాట తప్పని దేవుడిన, మాట తప్పని దేవుడిన. అందుకని 146వ కీర్తన చూడండి ఒకసారి. 146వ కీర్తన 5వ వచనంలో చక్కని మాట ఉందండి. 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును. ఆ తర్వాత ఇప్పుడు గమనించండి, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. నీ ప్రభువు నమ్మదగిన వాడు. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువు నమ్మదగిన వాడు. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకో. ఈ సంవత్సరం నిన్ను మోసం చేయడు ఆయన. ఆలోచిస్తున్నావా? చించు, ఆలోచించు. ఏం చేస్తావో ఆలోచించు. ఈ కూడికలు ఎందుకు ఏర్పాటు చేశాడు ప్రభు అంటే, నువ్వు ప్రభు వైపు చూడాలని. నీ నమ్మకం ప్రభు మీద బలం అవ్వాలని, బలంగా ఉండాలని. నువ్వు యేసులో స్థిరపడాలని, విశ్వాసిగా నువ్వు స్థిరంగా ఉండాలా, బలంగా ఉండాలని. నువ్వు ఆయన పైన ఆధారపడి గొప్ప కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకనే ఈ కూడికలు. అందుకనే మొదటి అంటే ఇది 2వ రోజు, మొదటి కూడిక 2వ రోజులో ఉదయకాలపు కూడిక. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, యెహోవాను నమ్ముకో అంటున్నాడు. ఏం జరుగుద్దట నమ్ముకుంటే? ఇప్పుడు 8వ వచనం, ఏది? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం తీయండి దయచేసి. వాడు 8వ వచనం చూద్దాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. హలో 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 అందరూ నా వైపు చూడండి. ఎక్కడ ఏ చెట్టు అట అమ్మా ఇది? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే, అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. దానికి నీరు సమృద్ధి, అది ఎండిపోదు. దానికి 24 గంటలు నీళ్ళు అందుతాయి. జలముల ప్రక్కనే ఉంది కనుక దానికి తొందర ఉండదు. ఆ జీవితానికి తొందర ఉండదు. జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ, జాగ్రత్త వినండి అందరూ. విశ్వాస జీవితంలో జలములు అంటే ఏంటో తెలుసా అండి? నీరు అంటే వాక్యం. అందరూ ఆమెనండి. నీరు అంటే ఏంటి? వాక్యం. బైబిల్లో నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యమే. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం ఏమందంటే, ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించితేనే అని అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. నీటి ద్వారా ఆత్మ ద్వారా అంటే అర్థం ఏంటంటే, బాప్తిసం కాదు నీరంటే అక్కడ. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జన్మనెత్తడం అన్నమాట. నూతన జన్మ వాక్యం ద్వారా ఎత్తడం అన్నమాట. అర్థమైంది? అలాగే ఎఫెసీ పత్రికలో చదవద్దులే, 5వ అధ్యాయం 27వ వచనం అంటాడు, మనల్ని, సంఘాన్ని యేసు ప్రభు తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా నిలబెట్టుకోవడానికి కోసమట వాక్యము చేత ఉదక స్నానం చేస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యము చేత ఉదక స్నానం అంటే వాక్యము నీరులాగా పనిచేస్తున్నవాడు, కడగడం. కనుక ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో, యెహోవాను నమ్ముకున్నవాడు నీటి కాలువల యోరన జలముల యొద్ద నాటబడిన వాడంటే వాక్యాన్ని హత్తుకొని జీవించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాక్యముతో అంటుకట్టబడేవాడు,
వాక్యంలో వేరుపారిన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అలాగే ఉన్నామా? వాక్యం అనే జలములు ఎంత నాటబడ్డామా? ఎప్పుడు వాక్యం మన దగ్గర ఉంటుందా? వాక్యం ఎక్కడ ఎక్కువ వినపడితే అక్కడికి వెళ్ళిపోతున్నామా? వాక్యాన్ని జీవితంలోకి అన్వయించుకుంటున్నామా? వాక్యంలో వేరుపారి మనం నాటబడి స్థిరపడుతున్నామా? ఇలాగా యెహోవాను నమ్ముకునేవాడు వాక్యం మీద ఆధారపడతాడు. ఆడట వాక్యంలో వేరుపారిన వాడు ఎప్పటికీ ఎండిపోడు. ఆమెనండి. ఆడెప్పుడు ఫలిస్తూనే ఉంటాడు. ఆడెప్పుడు ఫలిస్తాను. ఆడికి నీరు సమృద్ధి. వాక్యం ఈ దినాల్లో వాక్యం సమృద్ధి అండి. ఎడు చూసిన వాక్యమే. ఇంకెవడో మీటింగ్ పెట్టారంటే ఇప్పుడు అక్కడ మైల్ వాళ్ళు ఇదే డేట్లు ఏంటి ఎడు చూసిన వాక్యమే. నేను నిన్నటిదాకా ఓ దగ్గర మీటింగ్లో ఉన్నాను, అక్కడ వాక్యమే. ఎడిపోయిన వాక్యమే. వాక్యానికి కొదవలేదు ఈ దినం. కానీ వచ్చిన గొడవ ఏంటంటే విశ్వాసులకి వాక్యం ఎక్కువైపోయిందేమో, అజీర్తి అయిపోయిందేమో. అందుకనే నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. వాక్యం పట్ల నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఎప్పుడు జరిగే కూటాలే కదా, ఎప్పుడు వచ్చే జెన్నీ గారేగా అంటే కుదరదు అబ్బాయి. ఎప్పుడు వచ్చే జెన్నీ గారేగా అంటే కుదరదు. జెన్నీ గారి పాతే, వాక్యం క్రొత్త. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ప్రతి సంవత్సరం వాక్యం నూతనంగా అందుతుంది మనకి. దేవుడు నూతనంగా మాట్లాడతాడు మనతో, ప్రతిరోజు మాట్లాడతాడు. బైబిల్ తెచ్చావా? తెచ్చావులే. చదివావా ఈరోజు? బైబిల్ ధ్యానించావా? బైబిల్ రోజు చదువుతున్నావా? బైబిల్ చదవక ఎంతకాలం అయింది? నీటి కాలువలంటే వాక్యమే. విశ్వాసికి అవసరమైన నీరు ఏంటంటే దేవుని వాక్యమే. ఈ వాక్యము ఓరన నాటబడిన వాడవై ఉన్నప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. నీ ఆశ ప్రభు తీరుస్తాడు. అదే చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రముడు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎలాగుంటాడంట? అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చేయనదంతా సఫలమగును? నీటి కాలువల యోరన నాటబడి దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు చేయనదంతయు సఫలమగును అనే మాట దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే కొలసీలో కూడా ఉందన్నమాట, మీరు వాక్యములో వేరుపారాలన్నాడు. ఇప్పుడు ఇలాంటి వాడికట వాక్యములో వేరుపాడేవారికి ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుని నమ్ముకున్నోడికి, ప్రభువుని నమ్ముకున్నోడికి వచ్చే ఆశీర్వాదం ఏంటంట, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మళ్ళీ 17వ అధ్యాయం మళ్ళొకసారి 8వ వచనాన్ని గమనించండి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఆగండి. ఎప్పుడు భయపడ్డు? అందరు చెప్పండి. వెట్ట కలిగినను. ఈ మాట అందరు చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి. వెట్ట కలిగినను భయపడడు. బాబా ఏంటండి ఇది? మనం చెట్టు, మనము నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు. వెట్ట అంటే వేడి కలిగిన భయపడమంట. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసికి వేడి అంటే అర్థం ఏంటంటే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, రోగం, శోధన, హింసలు, ఉపద్రవాలు. విశ్వాసికి ఇవన్నీ వేడి అన్నమాట. ఇవన్నీ వెట్ట అంటే అర్థం ఏంటంటే విశ్వాస జీవితంలో వచ్చేటువంటి శ్రమలు అన్నమాట. ఒక విశ్వాసికి వెట్టగలిగిన ఆడు భయపడ్డంట. ఎందుకంటే ఆడు దేవుని మీద నమ్మిక ఉంచిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమ్మా భయపడుతున్నారా బ్రదర్స్? భయపడుతున్నారా సహోదరులారా? వెట్టగలిగినా భయపడద్దు. పరిస్థితులు మారినా భయపడద్దు. పరిస్థితులు విషమిస్తున్నా భయపడద్దు. కొన్నిసార్లు భవిష్యత్తు అర్థం కాదు.
రేపు ఎలా అవుద్దో ఏమవుద్దో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అయినా నేను నమ్ముకున్నవాడు, నేను విశ్వసిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అన్ని నాకు మేలు కొరకు చేస్తాడని నమ్మాలి. ఇందులో భయపడాల్సిందేం లేదు. లోకమంతా భయపడుతుంది, నీ చుట్టూ వాళ్ళందరూ భయపడతారు పరిస్థితులు చూసి. కానీ నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే భయపడవు. కారణం ఏంటంటే నీ నమ్మిక పరిస్థితుల మీద లేదు. నీ నమ్మిక మనుషుల మీద లేదు. నీ నమ్మిక సర్వోన్నతుడైన, సార్వభౌముడైన, సర్వశక్తి కలిగిన ఆ దేవుని మీద నీ నమ్మిక ఉంది. ఆమేన్. ఆ దేవుని నువ్వు నమ్ముకున్నావు. అందుకనే వీడేం చేస్తాడంట, వెట్టకి భయపడ్డాను ఉంది. వెట్టకి భయపడ్డు. ఏం జరుగుతుందంటే ఆ తర్వాత మాట ఏంటి, దాని ఆకు పచ్చగా ఉంటది, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఏమండో నిజమేనా? వర్షం లేని సంవత్సరంలో చింత ఉందా? ఒక నెల పంట రాకపోతే చింతిస్తున్నావా? ఓ నెల జీతం ఆగిపోతే చింతిస్తున్నావా? నువ్వు అనుకున్నట్టుగా ఇంక్రిమెంట్ లేకపోతే చింతిస్తున్నావా? అయ్యో ఈ నెల ఎక్కువ వస్తుంది అనుకున్నానే, రాలేదే, చింతిస్తున్నావా? ఏం తొందర లేదు. జోబులో చిల్లి కావలేకపోయినా అని ఆయన చూసుకుంటాడు. ఆమె నన్ను ఆయన చూసుకుంటాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నీ కోసం ప్రాణం పెట్టాడు కదా. నీ సమస్య ఒక లెక్కన ఆయనకి, నీ అక్కర్లు ఒక లెక్క, నీ అక్కర్లు లెక్క కాదు ప్రభుకే. ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యపరచగల దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. ఈ రోజున నీ ముఖంలో భయం ఉండకూడదు. ఒకసారి నవ్వండి అందరూ. నవ్వారా? వెరీ గుడ్. నవ్వు కనపడాలా? నేను నవ్వమన్నప్పుడు కాదు, రోజంతా నవ్వుతూనే ఉండాలి. ఎప్పుడు ఈ నవ్వు ఉండాలా? ఏ పరిస్థితుల్లో నవ్వు ఉండాల్సిందే. వీడు ఆకు వాడిపోదంట, ఆకు వాడదు, చింత నొందదు, చింతించడు. దేనిని గూర్చి మీరు చింతించబడి, దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ఆయనకి తెలియచేయడే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. అందరూ ఒకసారి గట్టిగా ఆమెనండి. ఆమె చింత ఎందుకండి? విశ్వాసం ఎందుకు చింతించాలా? ఎల్లప్పుడూ ఆనందించమని ప్రభు చెప్తా ఉంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడమ్మా, శక్తివంతుడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. ఆడి విశ్వాస జీవితంలో ఆకు వాడిపోదన్నాడు. ఆకు అంటే ఏంటో తెలుసా అండి? విశ్వాస జీవితంలో ఆకు అంటే ఆధ్యాత్మిక స్థితి అన్నమాట. ఆకు వాడిపోవడం అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికమైన స్థితి సన్నగిల్లదు అని, ఆధ్యాత్మికమైన స్థితి బలహీనపరచబడదు అని, ఆధ్యాత్మికమైన స్థితి దిగజారిపోదు అని అర్థం అనమాట. ఆకు వాడదంటే వాడు పచ్చగా ఉంటాడంటే ఎప్పుడు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉంటాడు. మనుష్య గారి సంఘస్థులు అసలు ఏనాడు ఎండిపోవడానికి ఛాన్స్ లేదు. ఏ రోజు మీటింగేనా, మీకు రోజు ప్రార్థనలేనా, రోజు వాక్యమేనా? ఇంక ఎండిపోవడానికి ఛాన్స్ ఎక్కడుందండి అసలు? ఇంత జరుగుతున్నా నువ్వు ఎండావంటే ఎక్కడో పొరపాటు జరిగిందనమాట. ఇంత జరుగుతున్నా నువ్వు ఎండిపోతున్నావంటే ఈ జరిగే కార్యక్రమాల్లో నువ్వు లేవన్నమాట. నువ్వు లేవు, అందుకే ఎండిపోతున్నావు. ప్రార్థనలో కనపట్టలే, బైబిల్ స్టడీలో కనపట్టలే, ఉపవాస ప్రార్థనలో కనపట్టలే, ఆదివారం కనపట్టలే. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, నువ్వు లేవు, వీటిలో కనపట్టలేదు కనుక ఎండిపోతున్నావు. నీ ఆధ్యాత్మిక స్థితి ఎండిపోతుంది అనమాట, ఎండిపోతుంది. అర్థమవుతుందా దేవుని బిడ్డలరా? ఎండావా, పచ్చకున్నావా? అది మీకే తెలుసు, ఆలోచించుకోండి. ఇప్పుడు ఎండినోడేం చేయాలి? మళ్ళీ వచ్చి ఆ నీటి దగ్గర నాటబడాలి. ఆమెనండి, ఎక్కడ నాటబడాలా? నీటి దగ్గర. నీళ్ళంటే ఏమన్నాను? వాక్యం. కూర్చొని వాక్యం చదవాల, వాక్యం వినాల,
బైబిల్ స్టడీకి రావాలా, ఆరాధనకి రావాలా, ఎక్కడ కుడికి పెడితే అయ్యగారు అక్కడికి వచ్చేయాలా, వాక్యం ద్వారా బలపరచబడాలా. ఇదే మనకి బలం. వాక్యంలో వేరు పారిన వారమై ఉండాలంటున్నాడు. చూసారా? యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం తీయండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయాన్ని చూద్దాం. పేజ్ నెంబర్ 729, 729, 12వ వచనం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమగును, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించబడును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని మందిరంలో నుండి వస్తుంది నీరు. ఈ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధిలో నుండి వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నాడు. ఇది మందులాగా పనిచేస్తున్నాడు ఈ బైబిల్. డాక్టర్లు ఇచ్చే మందు నయం కాలేదనుకోండి, ఇక బైబిల్ మింగడమే. తెలుసా మీకు బైబిల్ మింగడం అంటే ఏంటో తెలుసమ్మా? మింగాల. ఒక దైవజనుడు ఉన్నాడు, మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయనకి ఒకసారి జబ్బు చేసింది. ఆ జబ్బు ఏంటంటే శరీరం ఒళ్ళంతా పుండ్లు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెడికల్ టర్మ్స్లో ఎగ్జిమా అంటారు. అంటే శరీరం మొత్తం పుండు అనమాట. అదొక జబ్బు. ఇక హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్లు చూస్తున్నారు, పెద్ద పెద్ద డాక్టర్లే చూస్తున్నారు. ఈయన గారికి నయం అవడంలే, ఒళ్ళంతా పుండ్లే. మరి ఎప్పుడు దురద ఉంటుంది పాపం, పుసిగారుతూ ఉంటుంది. ఎలాగా అది నయం అవడం లేదు. ఏ డాక్టర్ చూసినా ఎన్ని ఇంజక్షన్లు వేసినా నయం అవడం లేదు. ఒకరోజు మంచం మీద పడుకొని హాస్పిటల్లో బైబిల్ చదువుతున్నాడట. బైబిల్ చదువుతా ఉంటే బైబిల్లో ఒక మాట వచ్చిందట, ఈ వాక్యము నీకు ఆరోగ్యమును కలగజేయును అని వచ్చిందట. వాక్యము నీకు ఆరోగ్యము కలగజేయును అని అనగానే ఆయన గబుక్కుని ఉలిక్కిపడ్డాడట. ఆ మాట చదివి ఉలిక్కిపడి, ఇదేట్రా, దేవుని వాక్యము నాకు ఆరోగ్యం ఇస్తుందా? నా ఎముకలకి సత్తువ ఇస్తుందా? నా శరీరానికి స్వస్థత ఇస్తుందా ఈ వాక్యం? అంటే వాక్యం నాకు ఆరోగ్యం కలగజేస్తుంది అని అంటే అర్థం ఏంటంటే వాక్యము మాత్రలా పనిచేస్తుంది అనమాట అనుకున్నాడు ఈయన. అనుకొని ఇంకొకటి అనుకున్నాడంట, ఇది మాత్ర అయితే, దేవుని వాక్యము నిజంగా మాత్ర అయితే నేను రోజు హాస్పిటల్లో 3 పూటలు మాత్రలు మింగుతున్నా హాస్పిటల్లో, కనుక నేను రోజుకి 3 పూటలు వాక్యం చదువుతాను అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఆయన బెడ్ మీద చేసిన పని అంతా ఏంటంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజు గంటలు వాక్యం చదవడం మొదలెట్టాడంట. దేవునికి స్తోత్రం. అలాగ చదువుతూ ఉండగా దేవుడు పూర్తిగా స్వస్థతని ఇచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. మందుల వల్ల అవ్వలేదు, ఇది మందుల వల్ల అవ్వలేదు, ఔషధంలాగా పనిచేస్తున్నాడు ఈ నీరు. ఈ నీరు యెహోవా సన్నిధి నుండి వచ్చిన నీరు ఔషధంలాగా పనిచేస్తుందంట. దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట ఇది. భయం ఎందుకండి? విశ్వాసికి ఎలాంటి పరిస్థితి వాటిల్లినా విశ్వాసి భయపడకూడదు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథం మళ్ళొకసారి అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను రండి. 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. ఆగండి, అక్కడ ఆపండి. యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను. దీని అర్థం ఏంటి తెలుసండి? దేవుడు న్యాయమూర్తిగా ఉండి న్యాయం తీర్చేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు యెహోవాను నమ్ముకున్నాడు భయపడ్డు, తీర్పుకి భయపడ్డు, దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉంటాడు.
లేదు ప్రభా, ప్రతి పరిస్థితిలో నేను నిన్నే నమ్ముకున్నాను, నీపైన ఆధారపడ్డాను, నీ వాక్యం పైన ఆధారపడ్డాను. నేను మనుషుల వైపు చూడలేదు, నేను డబ్బు మీద ఆధారపడలేదు, నేను లోకం వైపు చూడలేదు, నేను అధికారులను నమ్ముకోలేదు ప్రభువా. అలాగే నమ్ముకొని ఓడిపోయాను. ఆ తదుపరి నేను మీ అందరూ నమ్మిక ఉంచడం నేర్చుకున్నాను. కనుక ధైర్యంగా నిలబడతాడన్నమాట. వాడు అక్కడ ధైర్యంగా నిలబడతాడు. యెహోవాను నమ్ముకునే వాడికి ఉన్న ఇంకో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, సామెతల గ్రంథం తీయండి, 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. సరే, ఎంత మంచి మాట. యెహోవా యందు, నా వెనక చెప్పండి, మా అందరూ నా వెంట చెప్పండి. యెహోవా యందు నమ్మికుంచువాడు సురక్షితముగా ఉండును. ఎంత మంచి మాట. సేఫ్. యెహోవాను నమ్ముకుని వాడు భద్రంగా ఉంటాడు. వాడికి ఏ ఆపద కలగదు. దేవుడు వాడిని రక్షిస్తాడు. యెషయా గ్రంథం 26:3 ఉంది ఒక మంచి మాట. ఏంటది? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయదువు. చాలమ్మా, అది చాలు నాకు. ఇంకా మళ్ళీ ఆలయానికి ఎందుకు? ఇంకా రావాల్సింది వచ్చిందిగా తల్లి, ఇంక ఆలయానికి ఎందుకు మనకి? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడు ఎలాగుంటాడంట? పూర్ణ శాంతి, నెమ్మది, కదలడు, బెదరడు, చింత నొందడు. వాడు ఎప్పుడు కాపు కాస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిలో ఇంకో 2 మాటలు చెప్తాను. 125వ కీర్తన తీయండి. 125వ కీర్తన మొదటి వచనంలో ఎంత మంచి మాట ఉంది చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు. ఎలాగుంటారంట? సియోను కొండవలే ఉంది. ఎలాగుంటారమ్మా? కదలక నిత్యము నిలుస్తారు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలడు, నిత్యము నిలుస్తాడు. నిత్యము నిలుస్తాడు. స్థిరమైన జీవితాన్ని దేవుడు వాడికి ఇస్తాడు. కంగుదండు. ఎంత మంచి. నేను చిన్న మాటలు చెప్పాను ఈ ఉదయకాలం. ఒకటి మనుషులు నమ్ముకునేవాడు, ఇంకోటి దేవుణ్ణి నమ్ముకునేవాడు. మరి ఇక్కడ కూర్చున్న మీలో మనుషులు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నరులను ఆశ్రయంగా తీసుకొని, నరులపైన నమ్మకం పెట్టి, నీ సొంత స్నేహితులు నమ్ముకొని, నీ బంధువులు నమ్ముకొని, నీతో కలిసి పనిచేసేవాడిని నమ్ముకొని, అధికారులు నమ్ముకొని మోసపోయావు. ఇంకా నువ్వు వాళ్ళ వైపు చూడబాక. ఈ ఉదయకాలం ప్రభు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. నీకు మంచి స్థితిని ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నిన్ను ధన్యునిగా చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే నువ్వు ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు తిరగాలి. యెహోవాను నమ్ముకోవాలి. చివరిలో ఒక మాట. ఫస్ట్ ఏం చేయండి అంటే, సామెతలు 3 అధ్యాయం తీయండి ఒకసారి. సామెతలు 3, 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సరే, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ, చదవగలిగిన వాళ్ళందరూ ఒకసారి అందరం కలిసి చదువుదామే. ఈ 2 మాటలు ఇప్పుడు కలిసి చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక. చదవండి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ జ్ఞానం పైన ఆధారపడద్దు. నాకు అంత తెలుసు అనుకోబాక, నాకు తెలివితేటలు ఉన్నాయి అనుకోబాక, నాకు అనుభవం ఉంది, నాకు బలం ఉంది, బలగం ఉంది అనుకోబాక. విర్రవీగిపోబాక. జాగ్రత్త. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచు.
నీ ప్రవర్తన అంతటి, నీ జీవితం అంతటి పైన ప్రభుకి అధికారం ఇచ్చేయి, సమర్పించుకో. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ 2 వచనాలు ఈ రోజున కంఠత వాక్యం మనకి. ఎవరు కంఠ చెప్తే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తాం. ఈ 2 వచనాలు ఎవరు చెప్తే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తాం. 100 రూపాయలు ఉన్నాయి, రండి. రైట్, ఎవరు చెప్తారో చూస్తా. ఏది? సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. సామెతలు 3:5-6 నిలబడి చెప్పాలి, బైబిల్ మూసేసి. ఎవరు చెప్తారు చూస్తా. మరి ఇంత మనిషి గారి సంఘస్థులు అంటే మాట్లాడి, మనిషి గారి సంఘస్థుడు మాట్లా వాక్యంలో వేరుపారిన వారు. ఏమండో అంతేనా? వాక్యంలో వేరుపారిన వారు ఎవరు లెగిస్తారు? అబ్బాయిలైనా పర్లేదు, అమ్మాయిలైనా పర్లేదు. అబ్బాయిలు ఎక్కువ కనపట్లేదు, ఎక్కడెక్కడ ఉన్నారు. మైక్ దగ్గర 2 ఉన్నారు. ఆ బుక్ షాప్లో ఒక ఆయన ఉన్నాడు. నువ్వు చెప్పినా బుక్ షాప్లో ఉన్నాయని చెప్పినా ఇస్తాను నీకు 100 రూపాయలు. ఎవరైనా సరే, సాయి సవాల్. ఎవరు లెగిస్తారు? లేకండి. ఏంటి అనుష లెగిస్తావా? లే. ఇదే చెప్పావా? నువ్వే చెప్పావా? నిజమా? నీ పక్కన చెప్పమని అయితే సరే. ఆమె లేకపోతే నీవు చెప్తావమ్మా పాప? చెప్పు. నువ్వు మైక్ తీసుకో, ఆ పక్క మైక్ తీసుకో. అక్కడే ఉందిగా మైక్, తీసుకో. నిలబడి చెప్పు. రైట్. పోయినసారి అనుష సంపాదించింది, ఇప్పుడు నువ్వు సంపాదించు. చెప్పు. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నేను నా జ్ఞానిని అని నీవు అనుకొనవద్దు. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను చప్పట్లు కొట్టండి గట్టిగా. రామ్మ దగ్గర, నువ్వు దగ్గర కుదరదు. నేను మాట ఇచ్చా, ఇలా రా. నా దగ్గర ఇవన్నీ కుదరవు. నేను ఇస్తానంటే ఇచ్చేస్తాను అంతే. నా దగ్గర కుదరవు ఇవన్నీ. సరే, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కుర్చీలో ఉన్నవాళ్ళు అలాగే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. క్రింద ఉన్నవాళ్ళు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నిశ్శబ్దంగా ఎవరి మనసులో వాళ్ళు ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు ఈ ఉదయకాలం. మన నమ్మకం ఎవరి మీద ఉంది? మన ఆశ ఎవరి మీద పెట్టుకున్నాం? మన విశ్వాసం ఎక్కడుంది? ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు, యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. ప్రభువా, నన్ను క్షమించు. నేను నీ మీద ఆధారపడలేకపోయాను. నేను మనుషులను నమ్ముకున్నాను దేవా, నన్ను క్షమించు నాయన. అలాగా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడండి. పూర్ణ హృదయంతో నీ అందు నమ్మికుంచే కృపను నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. నా జీవితం అంతటిపైన నీ అధికారం కావాలి నాయన. నా ఆలోచనల పైన నీ అధికారం, నా ప్రవర్తన పైన నీ అధికారం కావాలి దేవా. మీరే నన్ను నడిపించాలి దేవా. అలాగా ప్రార్థన చేసుకోండి. ఎవరి మనసు వాళ్ళు ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి.